మల్లారెడ్డి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన జపాన్కు వెళ్లారు. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు. జపాన్లోని వివిధ సిటీల్లో పర్యటిస్తున్నారు. అక్కడి బుల్లెట్ ట్రైన్ ఎక్కారు. ట్రైన్ ఎక్కడానికి ముందు బుల్లెట్ రైలు ఎదుట ఆయన దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు తాజాగా స్థానిక ప్రజలతో కలిసి వారిలాగే మారిపోయారు మన మల్లారెడ్డి. వారి సాంప్రదాయం ప్రకారం దుస్తులు ధరించి సందడి చేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. రోమ్లో ఉంటే రోమల్లా ఉండాలంటారు. ఇప్పుడు జపాన్ వెళ్లిన మన మాజీ మంత్రి మల్లారెడ్డి జపనీస్గా మారిపోయారు. జపాన్ సాంప్రదాయ లుక్కుల్లో మల్లారెడ్డి దంపతులు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. ఆయన లుక్ ఇప్పుడు అదిరిపోయింది. సోషల్ మీడియాలో ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. మల్లారెడ్డి మీరు సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి జపాన్లో విహరిస్తున్నారు. సెలవులను ఆస్వాదిస్తూ జపాన్లోని అందమైన ప్రదేశాలను సందర్శిస్తున్నారు. అక్కడి సంస్కృతి ప్రకృతిని చూసి మురిసిపోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మల్లారెడ్డి జపాన్లోని వివిధ నగరాల్లో పర్యటిస్తూ అక్కడి విశేషాలు తెలుసుకుంటున్నారు. ట్రైన్ స్టేషన్లు, పార్కులు, ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో ఆయన స్థానిక ప్రజలతో కలిసి ఫోటోలు దిగుతున్నారు. ఈ ఫోటోలు ఆయన అభిమానుల నుండి విశేషమైన స్పందన అందుకుంటున్నాయి. మల్లారెడ్డి ఎక్కడికి వెళ్ళినా అక్కడి ప్రజలతో కలుపుగోలుగా ఉండటంతో ఆయన పర్యటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పర్యటన మల్లారెడ్డికి కొత్త అనుభవాలను అందిస్తోంది. జపాన్ యొక్క అధునాతన సాంకేతికత, రవాణా వ్యవస్థ, ప్రజల జీవన విధానం ఆయన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా జపాన్ యొక్క బుల్లెట్ ట్రైన్ ప్రయాణం ఆయనకు ఒక ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది. బుల్లెట్ రైలు ఎక్కడానికి ముందు ఆయన దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జపాన్లోని వృద్ధుల పట్ల చూపించే గౌరవం, అక్కడి ప్రజల సమర్థత, వారి ఆలోచన విధానం గురించి మల్లారెడ్డి ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నారు. మొత్తానికి మల్లారెడ్డి జపాన్ పర్యటన ఆయనకు ఒక మరపురాని అనుభవాన్ని ఇవ్వడమే కాకుండా ఆయన అభిమానులకు కనువిందు చేస్తోంది. సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు వీడియోలు విస్తృతంగా షేర్ అవుతూ ఆయన పర్యటనను మరింత ప్రత్యేకంగా మారుస్తున్నాయి. స్థానిక ప్రజలతో మల్లారెడ్డి కలిసి దిగిన ఫోటోలు సందడి చేస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ రజతోత్సవ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది పార్టీ యంత్రాంగం. జన సమీకరణకు ఇప్పటికే పార్టీ నాయకత్వాన్ని కేసీఆర్ రంగంలోకి దించారు. జనాన్ని తరలించేందుకు అవసరమైన 3000 ఆర్టీసీ బస్సులకు సైతం 8 కోట్లను బీఆర్ఎస్ ఇప్పటికే చెల్లించింది. ఎలాగైనా ఈ సభను బిగ్ సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు నిరంతరం కృషి చేస్తున్నాయి. మరి ఈలోగా ఎమ్మెల్యే మల్లారెడ్డి హైదరాబాద్ చేరుకుంటారా లేదా చూడాలి.